So this morning I told you that Satan is trying to divert our attention to the physical needs of the people. ఈ ఉదయకాలాన్నేమో మరి సేవకులైన మనల్ని భౌతిక సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉండేట్టుగా సైతాను ప్రేరేపిస్తాడని చెప్పారు. No, we are our attention is diverted to meet the physical needs of the people. మనకున్న ఏకాగ్రతను సాతానుడు భౌతిక సంబంధమైన అక్కరలు తీర్చే దిశగా తీసుకెళ్తాడు. No, to meet the needs, physical needs of the people. ప్రజల యొక్క శారీరక అవసరాలు తీర్చేటట్టుగా సాతానుడు చేస్తున్నాడు. We are servants of God. మనం దేవుని సేవకులము. People have two needs. ప్రజలకేమో రెండు అవసరాలు ఉన్నాయి. One is physical need, another is spiritual need. ఒకటేమో శరీర సంబంధమైన అవసరత, రెండవది ఆత్మ సంబంధమైన అవసరత. Number one thing we come to face is the physical needs of the people. మరి మొట్టమొదటిది ముఖాముఖిగా కలుసుకునే అవసరం ఏంటంటే శరీర సంబంధమైన అవసరం. I said Jesus started with the physical needs of the people. నేను మీకు చెప్పాను మరి యేసు ప్రభు మొదట శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆరంభించాడని. And then slowly he stopped it and he moved on to the spiritual needs. మరి క్రమక్రమేణా ప్రభువు ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యలోనికి అడుగు పెట్టాడు. Meeting the physical need he stopped. మరి శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆపేశాడు. If we would not have stopped meeting physical needs, there would not be no one to kill him, no one to cry and say, crucify him, crucify him. ఒకవేళ ప్రభువు గనక భౌతిక సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యను ఆపకపోతే ప్రజలు ప్రభువును చూచి ఆయన సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసేవారు కారు. So if you study closely, and the first year and almost when Jesus entered into the second year, he stopped all needs, meeting all needs, physical needs of the people. మీరు జాగ్రత్తగా నిశితంగా ప్రభు యొక్క పరిచర్యను పరికించి చూస్తే మొదటి సంవత్సరంలోనేమో ఆయన శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యనే కొనసాగించాడు. రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టేసరికల్లా ఆయన శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆపేసి ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను ఆరంభించేశాడు. And when he handed over the ministry to the people, to the disciples, he gave them only the authority to meet the spiritual needs of the people. ఎప్పుడైతే ప్రభువు పని ముగించి ఈ పరిచర్య బాధ్యతను తన శిష్యులకు అప్పగించేశాడో అప్పుడు ఖండితంగా వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యనే చేయాలని చెప్పాడు. That's why Jesus Christ said, go and make them disciples. అందుకే ప్రభు సెలవిచ్చింది ఏమిటంటే మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి. In the beginning he said, go and heal the sick and meet their physical needs. మరి సేవ ఆరంభంలోనేమో మీరు వెళ్ళి రోగులను బాగు చేయండి అని చెప్పి శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యను అప్పగించాడు. But when the real ministry comes, the ministry was to meet the spiritual needs of the people. కానీ యథార్థమైన పరిచర్య ఎప్పుడైతే ఆరంభమైందో ఇక ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యగానే ఉండింది. That's what we hear Peter preaching. మరి అదే విధానాన్ని పేతురు గారు బోధించడం మనం చూస్తాం. If you read the preaching of Peter, he did not mention even a single thing about physical needs. మరి పేతురు గారి ప్రసంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన శరీర సంబంధమైన అవసరం గురించిన ఒక్క మాట కూడా తన ప్రసంగంలో ఉటంకించలేదు. You read the preaching of Stephen. మీరు స్టెఫెన్ యొక్క ప్రసంగాన్ని కూడా కాస్త చూడండి. There also he did not mention one word about the physical need of the people. ఆయన కూడా తన ప్రసంగంలో ప్రజల యొక్క ఒక్క శరీర అవసరతను గూర్చి కూడా ఆయన మరి ఉటంకించలేదు. They were preaching only about spiritual needs. వారందరూ కూడా ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అవసరాలను గూర్చే బోధించారు. Now Satan is trying very hard to change the minds of the preachers. మరి ఈనాటి దినాల్లో సాతానుడు తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నది ఏమిటంటే సేవకులైన వాళ్ళు ప్రజల యొక్క శరీర అవసరాలు తీర్చేటట్టుగా చేస్తున్నాడు.
the attention of the preachers is diverted to meet the physical needs of the people. మరి పరిచారకుల యొక్క సేవకుల యొక్క ఏకాగ్రత కూడా దేని మీదకి మళ్ళిందంటే ప్రజల యొక్క శరీర అవసరాలు తీర్చాలన్న దాని మీదకి మళ్ళిపోయింది. When they meet a sick person, immediately the word comes about healing of their physical body. మరి ఎవరినైనా రోగిని చూచే పరిస్థితి వస్తే వెంటనే స్వస్థతను గురించిన మాట వాళ్ళ మదిలోనికి వస్తుంది. When they see a poor man, they will immediately start thinking about the blessings which they will get through Jesus Christ. మరి వారు ఏ పేదవాడినైనా చూసే పరిస్థితి వస్తే ఇక ఆశీర్వాదం గురించిన సంగతి చెప్పాలన్న మరి ఆలోచన వస్తుంది. That's how many preachers have diverted their attention to meet the physical needs of the people. ఈ ప్రకారంగా అనేక మంది దైవ సేవకులైన వాళ్ళు మరి వారి యొక్క ధ్యాస దేని మీదకి మళ్ళించేశారంటే ప్రజల యొక్క శరీర అవసరాలే తీర్చాలన్న దాని మీద. So when you preach about the meeting about physical needs of people in thousands and lakhs gather together. మీరు ఎప్పుడైతే ప్రజల యొక్క శరీర అవసరాలు తీర్చాలన్న మరి ఆశతోని బోధించడం మొదలుపెట్టారు, వేల కొలదిగా లక్షల కొలదిగా ప్రజలు కూడా గుమికూడడం మొదలు పెడుతున్నారు. Because people are all anxious to meet their physical needs. ఎందుకంటే ప్రజలందరూ కూడా అత్యభిలాషతోని మరి వారి శరీర అవసరాలు తీర్చబడాలన్న దానితోని వస్తున్నారు. Because before their eyes the physical needs are always hurting them. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ఎదుటే వారి శరీర అవసరాలు వాళ్ళను బాధిస్తూ ఉన్నాయి. Through the physical needs their mind is diverted for the physical needs. భౌతిక సంబంధమైన అవసరాలను బట్టి వారి మనోనేత్రాలు ఆత్మ సంబంధ నేత్రాలు మూయబడుతున్నాయి. Therefore they keep on preaching about healing and material blessing. అందుచేత సేవకులైన వాళ్ళు మరి స్వస్థత మీదనో మరి ఆశీర్వాదాల మీదనో బోధించడం మొదలు పెడుతున్నారు. This is the work of the enemy. ఇది శత్రువు యొక్క పని అయి ఉన్నది. This is the work of another spirit. ఇది మరి యొక్క ఆత్మ చేయుచున్న కార్యమై ఉన్నది. This is the work of another Jesus, another gospel. మరి యొక్క యేసు మరి యొక్క సువార్త చేసే పని ఇది. The morning I said our job is to cut the branches from the wild olive. నేను ఉదయకాలం మీతో చెప్పి ఉంటిని, మనకున్న పని ఏమిటంటే అడవి ఒలీవ చెట్టు మీద నుండి కొమ్మలను వేరు చేయటం జరగాలి. But what many are doing is giving blessing to the branches of the wild olive. మరి అనేక మంది ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మలకే ఆశీర్వాదములు అనుగ్రహించే పని పెట్టుకున్నారు. When you are engaged in blessing the branches of the wild olive, Satan will be a number one helper. చూడండి, అలవి ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మలకు ఆశీర్వాదములు అందించే ప్రయత్నం మీరు చేస్తే మొట్టమొదట సంతోషించి సైతాను సహాయకారిగా కూడా ఉంటాడు. He will bring a ladder and he will help you. Come on, climb on my wild olive tree and bless them. ఇదిగో వాడు ఏమంటాడంటే, నువ్వు అలవి ఒలి చెట్టు మీదకి వస్తున్నావు కదా, నీకు అవసరానికి నిచ్చెన కూడా వేస్తాను, నువ్వు ఎక్కి అది అందించడానికి అని అంటున్నాడు. He will watch you what you have in your hand. మీ చేతిలో ఏమి ఉన్నదో అని చూసి వాడు చూస్తున్నాడు. He is watching whether you have a bottle of oil to bless them. మరి మీ చేతిలో నూనె సీసా ఉన్నదా వాళ్ళని ఆశీర్వదించడానికి? Or some material things you are ready to give them. మరి ఏవైనా భూ సంబంధమైన వస్తు సామాగ్రిని ఇవ్వడానికి మీ చేతులు అవి ఉన్నాయా? Or the words to encourage them to get more material wealth. మరి ప్రజలు ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏమైనా ఆశీర్వాద మాటలు మీ నోట ఉన్నాయా అది చూస్తాడు. Or you are encouraging them, pray so that you may get more money, get more wealth, get more houses. మరి మీరు ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థన చేయండి, మీరు భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఇల్లు పొందుకోవడానికి అని చెప్పే మాటలు ఉన్నాయా అని చూస్తాడు. If you are doing like that, he will help you. ఈ ప్రకారంగా గనక మీరు చేస్తూ పోతే వాడు కూడా సహాయకారిగా వస్తాడు. Satan will give you a ladder or help you and call even the government people to help you. మరి సాతానుడు చకా నిచ్చెన తీసుకొని వేస్తాడు. మరి అతనితో పాటు ప్రభుత్వం సిబ్బంది కూడా మీకు సహాయకరంగా ఉంటారు. But if you are climbing on the wild olive with a felling axe,
కానీ మరి ఈ అడవి ఒలీవ చెట్టు ఎక్కడానికి మీ భుజాన గండ్రగొడ్డలు కనుక తీసుకొని చేతిలో పట్టుకుంటే he will oppose you. అతడు వెంటనే విరోధి అవుతాడు. He will oppose you with tooth and nail. మరి ఏ విధంగానైనా నిన్ను అభ్యంతరపరచాలన్న ప్రయత్నాలన్నీ చేస్తాడు. But our ministry is to cut the branches. కానీ మనకు అప్పగించబడిన పరిచర్య ఏమిటనగా అడవి ఒలీవ చెట్టు మీదకి ఎక్కి కొమ్మలను వేరు చేసే పరిచర్య. If you look at the churches today, what is the prayer request of the believers? ఈనాటి దినాల్లో ఉన్న సంఘ విశ్వాసులకు ప్రార్థన యొక్క విజ్ఞాపన ఏమై ఉంది? You watch their prayer list. వారి ప్రార్థన మరి లిస్టును ఒకసారి తనిఖీ చేయండి. Fasting and praying. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. Praying for job. మరి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారు. Praying for marriage. వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారు. Praying for property. ఆస్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. Praying for visa. వీసా, విదేశాలకు వెళ్ళడానికి వీసా కొరకు ప్రార్థన చేస్తున్నారు. These are the main things. ఇవి ప్రధానమైన ప్రార్థన అంశాలు. You tell me how many believers come and tell you, Pastor, I am doing mistake again and again. Please pray for me so that I may overcome that. కానీ ఎంతమంది విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నేను చేసిన పొరపాటే మరలా చేస్తున్నాను, దయచేసి దీన్ని జయించడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? Or anybody asking, Pastor, desire for material things are increasing in my heart. Please teach me so that I may overcome that. పాస్టర్ గారండి ఈ మధ్య భూ సంబంధమైన అభిలాషలు నాలో అధికమవుతున్నాయి, వీటిని ఎలాగైనా జయించాలి అని నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఎంతమంది అంటున్నారు? Do you get any prayer request like that? ఇలాంటి ప్రార్థన విజ్ఞాపన ఏదైనా మీరు వింటున్నారా? Because people's attention are diverted to the material things. ఎందుకనగా ప్రజల యొక్క ఏకాగ్రత భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించాలన్న దాని మీద పడిపోయింది. The 2 Corinthians chapter 11 verse 2, 3 and 4. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక అండి 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం. 2 Corinthians chapter 11 verse 2 to 4. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. Here we find Paul's fear. ఇక్కడ పౌలు గారికి ఉన్న భయాన్ని మనం చూస్తున్నాం. Some people come and preach another gospel, another Jesus, another spirit. కొంతమంది వచ్చి మరి ఒక యేసును గురించి, మరి ఒక ఆత్మను గురించి, మరి ఒక సువార్తను గురించి బోధిస్తారు. Galatians chapter 1 verse 6. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం అండి. 6 to 8. 6 నుండి 8 వచనాలండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. Now since you are all preachers, I want to tell you the things plainly. మీరందరూ కూడా బోధించే బోధకులు గనక ఒక సమానమైన మాటలు మీతో చెబుతాను. So that you may understand the things very clearly. మరి ఈ సంగతులను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగినట్లుగా చెబుతాను. How the another spirit, another Jesus, another gospel work in the churches. మరి ఏ ప్రకారంగా మరి ఒక యేసు, మరి ఒక సువార్త, మరి ఒక ఆత్మ ఈనాటి సంఘాల్లో పనిచేస్తున్నాడు. You minister to the physical needs of the people, you will become a great man.
నేను ఉదయకాలాన మీతో చెప్పి ఉన్నాను, మీరు గనక ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చే సేవకులవుతే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. You will become a mighty man. మీరు ఒక శక్తి కలిగిన సేవకులుగా ఉంటారు. Miracles after miracles will take place. సూచక క్రియలు వెంబడి సూచక క్రియలు, అద్భుతాలే జరుగుతాయి. People will say that great servant of God. ప్రజలిక అంటారు, ఇదిగో చూడండి ఆ గొప్ప దైవజనుణ్ణి. But if you preach to the spiritual needs of the people, కానీ ఒకవేళ మీరు ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలను గురించి బోధించే బోధకులవుతే you will be hated by all people. ప్రజలందరి చేత మీరు ద్వేషించబడతారు. Your end will be like John the Baptist. మీ యొక్క చరమాంకం, అంతిమ దశ బాప్తిస్మమిచ్చు యోహాను వలె ఉంటుంది. Your end will be like Jesus. మీ ఆఖరి దశ యేసు క్రీస్తు వలె ఉంటుంది. Your end will be like Paul. మీ చివరి ఘట్టం పౌలు మాదిరిగా ఉంటుంది. In the morning I explained little bit about it. ఉదయకాలాన కొంచెం మీతో పంచుకున్నాను నేను. John the Baptist, who was supposed to live like a priest in the palace, is in the wilderness. మరి బాప్తిస్మమిచ్చు యోహాను గారు ప్రధాన యాజకుని యొక్క కుమారునిగా విలాసవంతమైన జీవితాన్ని వదిలి అరణ్యములో గడపడానికి వెళ్ళాడు. He had the opportunity to live in a palace. మరి అతడు భవనములో నివసించదగిన అవకాశం కలిగి ఉండేవాడు. Because priests are respected more than the kings of that time. ఆనాటి దినాలలో రాజుల కంటే అతి ఘనంగా మరి యాజకులు సన్మానించబడేవారు. He has forsaken everything. అతడు సమస్తమును కూడా త్యజించేశాడు. He is in the wilderness. అతడు అరణ్యములో ఉన్నాడు. He did not taste anything good of this world. మరి ఈ లోక సంబంధమైన మంచి వాటిని ఆయన రుచి చూడడం లేదు. He suffered a lot. అతడు ఎంతో శ్రమలను అనుభవించాడు. But we find him, his head brought before that sinful lady in a platter. కానీ అతని యొక్క తల శిరచ్ఛేదము చేయబడి పల్లెములో పెట్టబడి పాపిష్ఠురాలైన ఆ స్త్రీ ఎదుటికి తీసుకొని రాబడింది. The man who baptized Jesus, ఏ మనుష్యుడైతే యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడో his head is in a platter before a sinful lady. మరి అతని తలనే ఒక పాప భూయిష్ఠురాలైన స్త్రీ ఎదుట పల్లెములో ఎత్తబడింది. What she would have done to that body, head? మరి ఆ తలను ఆమె ఏమి చేసి ఉండాలి? She would have said, "Hey, holy man, your head is on my platter." ఓ పరిశుద్ధుడమైన మనుష్యుడా, చూడు నీ తల నా ఎదుటికి వచ్చేసింది. He spoke about her sin. మరి ఆ పాపమును గురించి చెప్పిన వ్యక్తి. He spoke to the king about that sin. మరి రాజుకు ఆయన పాపమును గురించి బోధించిన తలకాయది. Before that sinful lady. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎదుటికి. His disciple came and took his headless body and buried. మరి తలలేని మొండాన్ని ఆయన శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు. Hearing that, Jesus departed from that place and went to Galilee. మరి ఆ వార్త వినిన వెంటనే అక్కడ నుండి ప్రభు వెడలిపోయి But Jesus Christ, ఆ యేసుక్రీస్తు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. he went to Galilee. గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. Look at the end of Jesus. యేసుక్రీస్తు యొక్క అంతిమ దశను కాస్త చూడండి. He ministered for 3.5 years. ఆయన 3.5 సంవత్సరాల వరకు పరిచర్య జరిగించాడు. He started the ministry of physical need first. మొట్టమొదట ఆయన పరిచర్యను భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్యగా ఆరంభించాడు. He began to feed them, he began to heal them. మరి వారికి భోజనం పెట్టడం చేశాడు, వాళ్ళని బాగు చేయడం చేశాడు. But slowly he stopped it. కానీ నెమ్మదిగా ఆ పరిచర్యను ఆయన ఆపేశాడు. When we come to John chapter 6, we read, all left him. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చి చూసేసరికల్లా అందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Then Jesus asked, why don't you also leave? అప్పుడు యేసు ప్రభు అన్నది ఏమిటంటే, ఏమిటి మీరు కూడా నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నారా? Then they said, the words of life is with you, where will we go? కానీ సీమోను పేతురు అన్నాడు, ఎక్కడికి వెళ్ళదుమయ్యా, నిత్య జీవము కలిగిన మాటలు నీవే కలిగి ఉన్నావు అన్నాడు. And when he comes to the closing hour of his ministry, మరి అతడి పరిచర్య యొక్క ఆఖరి చరమాంకములోనికి వచ్చినప్పుడు his own disciple betrayed him. అతని స్వంత శిష్యుడే
అతనిని అప్పగించి మోసం చేశాడు. Peter, who said, I am ready to die with you, also said, I don't know him. ప్రభువా నీ కొరకు నా ప్రాణాన్ని పణంగా పెడతానన్న పేతురు కూడా వదిలివేసి వెళ్ళిపోయాడు. And on the cross he's crying, I am thirsty. There was not a person to give him a glass of water. ఆయన సిలువలో వేలాడుతున్న వేళ దప్పి కలిగి దాహము కొనుచున్నానంటే నీళ్ళిచ్చే నాదుడే లేకుండా ఉండినాడు. After he rose again, he did not wait here and there to receive the respect of people. మరి ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత ఇక్కడి నుండి అక్కడి నుండి సన్మానంతో కూడిన మాటలు వినాలని చెప్పి ఆశపడలే. Secretly he appeared to the few chosen people and went away. రహస్యంగా ఆయన ఏర్పరచుకున్న కొద్ది మంది మనుషులకు ప్రత్యక్షమై ఆ తర్వాత ఆరోహణుడయ్యాడు. Look at Paul, the great servant of God. దేవుని యొక్క గొప్ప దైవజనుడైన పౌలు గారిని కాస్త చూడండి. As I told in the morning, these days we have planes. మరి ఉదయకాలాన మీతో చెప్పి ఉన్నాను, ఈ దినాల్లో మనకు విమానాలు ఉన్నాయి. Paul had ships as their own property. మరి పౌలు గారికి ఏమో తన సొంత ఓడలు తనకు ఆస్తిగా ఉండినాయి. Very rich man, గొప్ప ధన సంపన్నుడైన, highly educated man, మరి అత్యధికమైన విద్య సంపత్తి కలిగిన వాడు, born Roman citizen, రోమా పౌరునిగా జన్మించిన వాడాయన, special status. మరి ఒక ప్రత్యేకమైన హోదా పడిసిన వాడు. Look at his end. ఆయన అంతిమ ఘట్టాన్ని చూడండి. He is in the Roman prison and writing his last letter to Timothy. రోమా చెరసాలలో ఉంచబడి ఆఖరి ఉత్తరాన్ని తిమోతికి వ్రాస్తున్నాడు. He says, Demas left me. ఏమని రాస్తున్నాడు? తేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. Other people have gone. మరి ఇతర మనుషులను వదిలి వెళ్ళారు. He said, bring my quilt, blanket. దయచేసి నా దుప్పటిని నా అంగిని తీసుకొని రమ్మని అంటున్నాడు. And bring the manuscript. ఆ చర్మపు చుట్ట కాగితాలను తీసుకొని రమ్మంటున్నాడు. Can you see the lonely man in the Roman prison? ఏమండి, రోమా చెరసాలలో ఒంటరిగా ఉన్న పౌలును కాస్త చూడగలుగుతారా? History says when the day came they laid him down. మరి చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే ఆయన గడియ సమీపించినప్పుడు ఆయనను పడుకోబెట్టారు. Then they took a felling axe and chopped his head. ఒక గొడ్డలి చేతబుచ్చుకొని ఆయన తలను వేరు చేసేశారు. And his head was thrown to some feet away. మరి ఛేదించబడిన తలకాయ కొన్ని అడుగుల ఎడంలో పడిపోయింది దొర్లుకుంటూ. And even now also that place is kept where his body and where his head was found. ఇప్పటికి కూడా ఆ చారిత్రాత్మకమైన స్థలం భద్రపరచబడి ఉంది. ఎక్కడ ఆయన మొండెం ఉంచబడింది, ఎక్కడ తల ఎగిరి పడిందో దాని ఆచూకీ ఆనవాలు ఉన్నాయి. Then it was on a high hill. మరి అది గొప్ప ఎత్తైన పర్వత ప్రాంతం. And on the valley there's a river flowing. మరి దాని కిందుగా మరి ఒక నది ప్రవహిస్తూ ఉండింది. They pushed that dead body through under that gap to the river. మరి ఆ పై పర్వత భాగం నుండి ఆయన పార్థివ శరీరాన్ని ప్రవహించే నదిలో పడేశారు కొట్టుకొని పోవడానికి. It's a high valley. మరి అది గొప్ప ప్రవాహంతో ప్రవహించే నది. His body was thrown like that. ఆయన శవం ఆ విధంగా ప్రవాహాన్ని కొట్టుకొని పోయింది. Timothy could not see his body. తిమోతి కూడా ఆయన పార్థివ శరీరాన్ని చూడలేకపోయాడు. This is ministry. ఇదే పరిచర్య అనగా. This is the only way. ఇదే ఒక్క మార్గం అండి. If you preach the physical needs of the people, you will become a great man. మీరు ప్రజల యొక్క అవసరాలను తీర్చే పరిచర్య చేస్తే మీరు గొప్ప ప్రఖ్యాతి చెందిన బోధకులు అవుతారు. But if you preach about the spiritual needs of the people, you will be a forsaken man. కానీ ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్య జరిగిస్తే మీరందరి చేత త్యజించబడతారు. Check your anointing. మీ అభిషేకం ఏమిటో కాస్త పరీక్షించుకోండి. Check your anointing. మీ అభిషేకమును కాస్త పరీక్షించుకోండి. I said check your anointing. నేను చెబుతున్నది ఏమిటంటే మీ మీద ఉన్న అభిషేకం ఎలాంటిదో కాస్త పరీక్షించుకోండి. If you don't check, your end will also be like that. మీ మీద ఉన్న
అభిషేకమును మీరు పరీక్షించుకోనట్లయితే మీ యొక్క ఆఖరి దశ కూడా ఇలాగే దాపురిస్తుంది. I am preaching to pastors. నేను పాస్టర్లకు బోధిస్తున్నాను. Thousands and thousands of ministers are anointed by another spirit. వేల కొలది మంది దైవ జనులు మరి యొక్క ఆత్మ చేత అభిషేకించబడ్డారు. You will say, in your name we cast out demons. మీరిలాగా బహుశా అనొచ్చు, నీ నామములో మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? In your name we did many miracles. నీ నామములో మేము అనేక గొప్ప కార్యములు చేయలేదా? What Jesus will say? మరి అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? Wicked people, go away from me. ఇదిగో అక్రమకారులారా, అక్రమ సంతానం నా నుండి వెళ్ళిపోండి. I don't know you. మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. There are two ways. రెండు మార్గాలు ఉన్నాయి. There are not two ways. రెండు లేవండి మార్గాలు. Only one. ఒక్కటే మార్గం. What Paul says. పౌలు గారు ఏమంటున్నాడు? Let us go outside bearing the reproaches of Jesus. యేసుక్రీస్తు యొక్క నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి శ్రమలతో ఆయన దగ్గరికి మనం వెళదామంటున్నాడు. What you have to preach? నీవు బోధించవలసిన విషయం ఏంటి? Somehow people should be cut from the wild olives. ఏ విధము చేతనైనను అడవి ఒలీవ చెట్టు మీద నుండి ప్రజలు నరికివేయబడాలి. When they hear you preaching, they should say, cut me away from this wild olive. మీరు ప్రసంగించిన వెంటనే అడవి ఒలీవ చెట్టు మీద ఉన్న ప్రజలు కేకలు వేయాలి, దయచేసి నన్ను త్వరగా ఇక్కడ నుండి వేరు చేయమని చెప్పి. I don't want to live anymore on the wild olive. ఇదిగో ఈ అడవి ఒలీవ చెట్టు మీద ఇక ఎంత మాత్రము నేను ఉండబోవడం లేదని చెప్పాలి. I don't want the blessing of the wild olive. ఈ అడవి ఒలీవ చెట్టు యొక్క ఆశీర్వాదం నాకు అసలే వద్దనాలి. Cut me away. నన్ను బయటికి నరికి తీసుకొని వెళ్ళండి. Somehow grab me to the true olive. ఇదిగో అసలైన ఒలీవ చెట్టుకు నన్ను అంటుగట్టండి. For that what you should preach? మరి దాని కొరకు మీరు ఏమని బోధించాలి? Quickly I want to tell you something. త్వరగా మీకు కొన్ని విషయాలు చెబుతాను. Though it is 9 o'clock, I'll take few more minutes and share with you. ఇప్పటికి 9 గంటలైనా ఇంకొన్ని విషయాలు నేను త్వరగా మీకు What we should preach to the people. ప్రజలకు మనం ఇప్పుడు బోధించాల్సింది ఏమిటి? Isaiah chapter 1 verse 2 and 3. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. Isaiah chapter 1 verse 2 and 3. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. Read the तीसरा वचन थोड़ा अच्छी तरह पढ़ो. थोड़ा ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. Ox knows its honor and the ass is master's grip. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిదేమో తన సొంత యజమానిని తెలుసుకుంటుంది. But people do not know their creator God. కానీ ప్రజలేమో తమ సృష్టికర్త అయిన దేవుని ఎరగడం లేదు. As I told you in the morning, people were trusting Sai Baba. నేను ఉదయకాలం చెప్పి ఉన్నాను, ప్రజలు సాయిబాబాను నమ్ముతూ ఉండినారు. Even the Chief Justice of India was trusting on him. భారతదేశం యొక్క న్యాయాధీశుడైన వ్యక్తి కూడా సాయిబాబాను దేవునిగా నమ్మాడు. Their God is dead. వారి దేవుడు చచ్చిపోయాడు. Highly educated people were trusting on him. ఉన్నత విద్యను పొందుకున్న వ్యక్తులు ఆయన నమ్ముతున్నారు. They do not know the creator God. వారికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియదు. Whoever gives their material blessing, ఎవరెవరైతే భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారో they consider them as God. మరి అలాంటి వారిని తమ దేవునిగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. At that time, it is our responsibility is not to present as Jesus as a person blessing material things.
మరి అదే గడియలో సమయంలో యేసు ప్రభు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడని ప్రకటించడం కాదు. Jesus Christ has not come to give material blessing on this earth. భూమి మీద యేసు ప్రభు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి రాలేదు. He come to take us to his place. మరి ఆయన వచ్చింది దేనికోసం అంటే నిన్ను ఆయన ఉన్న చోటికి తీసుకొని వెళ్ళడానికి. What we should preach to the people? ఈనాటి దినాల్లో మనం ప్రజలకు బోధించాల్సింది ఏమిటి? Psalm 90 verse 12. కీర్తన 90వ కీర్తన 12వ వచనం అండి. Psalm 90 verse 12. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Here he says, teach us to number our days that we may apply our hearts unto wisdom. మరి మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించుము, మాకు జ్ఞాన హృదయము కలుగజేయుము. What is the meaning of it? దీని యొక్క అర్థం ఏమై ఉంది? Oh God, help us to know how long we are going to live on this earth. ఓ దేవుడా, ఈ భూమి మీద మేము ఎన్ని దినాలు బ్రతకబోతున్నామో మాకు తెలియజేయి. So that we may apply in our mind in wisdom. మరి దానిని మా హృదయములో ఆ జ్ఞానమును మరి ఆపాదించుకోవడానికి సహాయం చేయి. Satan has drugged people like this. మరి సాతానుడు ఈ విధంగా ప్రజలను లాక్కొని వెళుతున్నాడు. Drugged them, put a lot of intoxicants, drug. మరి విషపూరితమైన వాటిని వారి లోపలికి చొప్పింపజేస్తున్నారు. Just like people take drugs and forget their own thing. మరి ప్రజలు ఏ విధంగానైతే తమ మతిని మర్చిపోవడానికి మాదక ద్రవ్యాలు పుచ్చుకుంటుంటారు, in the same way Satan has drugged the people with material blessings. అదే మాదిరిగా సాతాను కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రజల యొక్క మెదళ్లను మాదక ద్రవ్యాలతో నింపాడు. Look at the man today. ఈనాటి దినాల్లో ఉన్న మానవుని చూడండి. Before going to office he will be on the television. మరి ఆఫీసులకు వెళ్ళడానికి ముందుగా టెలివిజన్ ముందు కూర్చుంటాడు. And on the way mobile and the songs of the mobile. మరి మార్గంలో నడుస్తున్నప్పుడు మొబైల్ యొక్క సెల్ యొక్క పాటలు వింటుంటాడు. And then go to office he is busy there. మరి ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఆ పనిలో నిమగ్నం అవుతాడు. And then coming back again on the television. మరి తిరిగి ఆఫీసు నుండి వచ్చే వేళ కూడా టెలివిజన్. Satan kept people busy always. మరి సాతానుడు ప్రజలను ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటట్టు చేస్తున్నాడు. So they don't have time to think about their spiritual life. అందుకే వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఆలోచించే సమయమే దొరకడం లేదు. Satan has drugged them so that they forget how many years ago they are going to live. మరి ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ప్రజలు బ్రతుకుతారో తెలుసుకొనకుండునట్లు వారి మదులను మాదక ద్రవ్యాలతో సాతానుడు నింపేశాడు. So Satan has given them an understanding like that you are going to live here forever and ever. మరి సాతానుడు ఎలాంటి మనస్సులకు అనుభూతి కలుగజేస్తున్నాడంటే ఇదిగో ఈ భూమి మీద నువ్వు ఎప్పటికీ జీవించబోతున్నావని అనిపిస్తున్నాడు. He is after money, he is after houses, he is after properties. మరి మనుష్యుడేమో డబ్బు వెనకాల, భవనం వెనకాల, ఆస్తుల వెనకాల పడి నడుస్తున్నాడు. You have to tell them, you have to remember a day is coming, you will have to go. ఇదిగో వారికి నీవు చెప్పవలసి ఉన్నది ఏమిటంటే ఇదిగో ఒక రోజు రాబోతోంది, నీ ఈ భూమిని విడిచి వెళ్ళిపోతావు. Luke chapter 12 verse 16 to 21, you know it, just we read it and go away. మరి మీ అందరికీ కూడా తెలిసిన భాగమే లూకా సువార్త 12వ అధ్యాయము 16 వచనం నుండి 21 వచనాల వరకు చూద్దామండి. Just read, I did not preach from that. నేను దానిలో నుండి బోధించడం లేదు కానీ చదువుదాం కేవలం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పెను. Verse 21.
21వ వచనం కూడా చదువు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే యుండునని చెప్పెను. Here you know the story. I need not stress much here. మీ అందరికీ కూడా ఈ కథాంశం తెలుస్తూ నేను ఎక్కువ అక్కడ చెప్పటం లేదు. But this is the condition of the people today. ఇదే దుస్థితి అండి ప్రస్తుతం ఉన్న ప్రజల ఎడల. Even preachers are also encouraging them to get more money. మరి బోధకులైన వాళ్ళు కూడా ప్రజలను ఇలాగే ప్రేరేపిస్తున్నారు, ఎక్కువ ధనాన్ని సంపాదించుకోండి అని చెప్పేసి. Let your business be blessed. ఇదిగో మీ వ్యాపారం అభివృద్ధి చెందును గాక. But here God says, when your soul is to be called, what you will do. ఇదిగో దేవుడు ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, నీ ప్రాణము వెడలిపోయే గడియలో నీవు కూర్చుకున్న ఈ ఆస్తి ఎవరి కొరకు? Instead of giving healing and comfort to these branches, మరి ఇక్కడ కూర్చున్న వారికి సుఖ విలాసమైన జీవితం, ఆశీర్వాదం ఇవ్వడానికి బదులుగా, instead of giving them comforting words, మరి వారికి సుఖకరమైన మాటలు వినిపించడానికి బదులుగా, what you should tell them, వారికి చెప్పవలసిన మాటలు ఏమై ఉన్నాయి? you have to go away from here. ఇదిగో నీవు ఇక్కడ నుండి వెడలిపోయే దినముంది. Before you leave, know your creator. నీవు వెళ్ళిపోవడానికంటే ముందుగానే నీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకో. What Peter says, పేతురు గారు ఏమంటున్నాడు? 1 Peter chapter 1 verse 24 and 25. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలండి. You all know it, I just touch it and go. మీ అందరికీ తెలిసినవే, కేవలం నేను తాకి అలాగే వెళ్తానంతే. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలెనున్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. All the flesh is a grass, and all the glory of man as the flower of the grass. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. Only the word of God is eternal. దేవుని యొక్క వాక్యమే నిత్యము నిలిచేదై ఉంది. Psalm 78 verse 39. మరి 78వ కీర్తన 39వ వచనాన్ని చూద్దాం. Psalm 78 verse 39. 78వ కీర్తన 38వ వచనం అండి. అయితే ఆయన 78:39. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలివలే నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. Read once again. అవరికి బాట అచ్చి తరపడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలివలే నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. Here we are all flesh. ఇక్కడ మనం అందరము శరీరులమై ఉన్నాం. And not only that, అది మాత్రమే కాకుండా just a wind that never comes back. మరి వీచిన గాలి తిరిగి రానట్లుగా మనం ఉన్నాం. Wind comes, గాలి వీస్తుంది, we see it on the tree and on the dust and everywhere. మరి చెట్ల నుండి వస్తున్న గాలి దుమ్ము ధూళిని లేపుతుండడం చూస్తుంటాం. It comes and goes away, never returns. ఆ గాలి వస్తుంది, వీస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళా తిరిగి ఎన్నడూ కూడా రాదు. We must tell the people your life is just like a window, like a wind. నిశ్చయంగా ప్రజలకు మనం చెప్పవలసింది ఏమిటంటే, మీ ఆయుష్ కూడా ఇలాగే గాలి వలె ఉన్నదని చెప్పాలి. 1 Chronicles chapter 29 verse 15. మరి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29:15. 29వ అధ్యాయం 15వ వచనం అండి. 1 Chronicles 29:15. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం అండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా నున్నవాడొకడును లేడు. Read once again. మరొక మార్చండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా నున్నవాడొకడును లేడు. There is no one abiding. ఎవరు కూడా స్థిరంగా ఉండే వాళ్ళు కారు. What you should preach to the people? ప్రజలకు మీరు
మీరు బోధించవలసిన మాటలు ఏమై ఉన్నాయి? When you see their sickness condition, don't preach about healing. మరి వారి అనారోగ్య పరిస్థితిని చూసి స్వస్థతను గురించి బోధించకండి. You will be tempted to preach about healing. మీరేమో స్వస్థతను గురించి బోధించడానికి ప్రేరేపించబడతారు. You tell them, friend, this is your sickness. We will pray that God may heal you, but the greatest thing is you have to go from here. మరి సహోదరుడా, నీ అనారోగ్య పరిస్థితిని చూసి దేవుడు బాగు చేస్తాడు. కానీ అతి పెద్ద విషయం ఏమిటంటే ఒకనాడు నీవు ఈ భూమిని విడిచి వెళ్ళవలసి ఉంటుంది. When you see a sick person, what you should do? మరి అనారోగ్య వ్యక్తిని చూసినప్పుడు నువ్వు ఏం చేయాలి? Oh, Jesus will heal you. యేసు నిన్ను స్వస్థపరచును. Oh, just like the paralyzed man was healed, you will be healed. ఓ ఎలాగైతే ఒక పక్షవాత రోగి బాగయ్యాడు అలాగే నువ్వు కూడా బాగవుతావు. I prayed there, that man was healed. నేను అక్కడ ప్రార్థన చేశాను, ఆ మనుషుడు బాగయ్యాడు. Believe in Jesus. మరి స్వస్థపరిచే యేసు, Believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచు. He will heal you. ఇదిగో ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. That's a good preaching. అది మంచి బోధే. That will comfort him. అది నీకు సుఖంగా Comfort him. అతనికి ఆదరణ కలుగజేస్తుంది ఆ బోధ. But what you should preach? కానీ నీవు బోధించాల్సిందేంటి? Friend, you are suffering now. సహోదరుడా, ఇక్కడైతే నువ్వు ఇప్పుడు శ్రమ పడుతున్నావు. Let me pray for you. నీ కొరకు ప్రార్థన చేయను. God, comfort this brother. దేవా, ఈ సహోదరుని ఆదరించు. God, have mercy on this sister. దేవా, ఈ సహోదరి మీద కరుణ చూపు. Then you should say, ఆ పిదప నీవు చెప్పాలి, friend, you have to go from here. స్నేహితుడా, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవలసిందే. Even if you are healed, ఒకవేళ నీవు బాగైనా కూడా you will die. నీవు చచ్చిపోవాల్సిందే. No one is abiding here. ఎవరు కూడా ఇక్కడ స్థిర నివాసం చేసే వాళ్ళు లేరు. Your forefathers have gone. మీ పితరులందరూ కూడా పరమపదించారు. Great doctors have gone. గొప్ప వైద్యులు చచ్చిపోయారు. You will also have to go. నీవు కూడా వెళ్ళవలసినదే. That's what you should preach to them. అదే వారికి నీవు బోధించవలసిన సంగతి. Then he will get a heart to prepare himself to meet God. అప్పుడిక వ్యక్తి తన హృదయాన్ని దేవునిని కలుసుకోవడానికి సిద్ధపరచుకుంటాడు. Here nobody is abiding. ఇక్కడ ఎవరు కూడా స్థిర నివాసము కలిగిన వాళ్ళు లేరు. You can say, look at the great building. మీరనొచ్చు, ఆ గొప్ప భవనాన్ని చూడండి. That man worked very hard. ఓ ఆ మనుషుడు ఎంతో ప్రయాసపడ్డాడు. Spent all money. డబ్బంతా ఖర్చు పెట్టాడు. It's a big mansion. ఓ గొప్ప భవంతిని కట్టాడు ఆయన. But he could live in that house only 1 week. కానీ అలాంటి గొప్ప భవనములో వారం మాత్రమే బ్రతకగలిగాడు. Now you see him, his body is in the tomb. ఇదిగో ఇప్పుడు ఆయన శరీరాన్ని చూస్తే అది సమాధిలో ఉంచబడింది. Worms are around his body. పురుగులు ఆయన శరీరము చుట్టూ తిరుగుతున్నాయి. Man constructed an air conditioned house. మనుష్యుడు ఎయిర్ కండిషన్ తో కూడిన భవన నిర్మాణం చేసుకున్నాడు. But he is resting in the midst of the worms. కానీ ఇప్పుడు చూస్తేనేమో పురుగుల మధ్యలో ఆయన నివాసం ఉంటున్నాడు. That is the condition of every man. ప్రతి మనుష్యుని యొక్క పరిస్థితి అదే. This is the gospel. ఇదే సువార్త చెప్పడం అంటే. When you preach this, ఎప్పుడైతే దీనిని మీరు బోధిస్తారో, there is an awakening in him. అప్పుడు ఆ మనుష్యుని లోపల ఒక మేల్కొల్పు వస్తుంది. Job chapter 4 verse 19. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం అండి. Job chapter 4 verse 19. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. జిగటమంటి ఇండ్లలో నివసించు వారియందు, మంటిలో పుట్టిన వారియందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియందు మరి ఎన్ని కనుగొనును. We are living in the house of clay. మనమందరం కూడా మంటితో కట్టబడ్డ గృహాల్లో నివాసం ఉంటున్నాం. Sai Baba is all respected by people.
సాయిబాబా గారు ప్రజలందరి చేత సన్మానించబడిన మనుష్యుడు. But his body is being eaten by worms now. కానీ ఇప్పుడు చూస్తేనేమో పురుగులు ఆయన శరీరాన్ని తింటూ ఉన్నాయి. We are living in the house of clay. మనము జిగట మంటితో కట్టబడిన ఇళ్లలో నివాసం ఉంటున్నాం. A small accident, ఒక చిన్న ప్రమాదం, a small sickness, ఒక చిన్న అనారోగ్యం, your body will start decaying. మీ శరీరము కుళ్ళి దుర్వాసన వస్తుంది. Isaiah chapter 2 verse 22. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. Isaiah chapter 2 verse 22. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. Read once again. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. Here it is written, the breath is in his nostril. చూడండి, నాసికా రంధ్రములలో అతని ఊపిరి ఉన్నది. Look at about ourselves. మనల్ని మనం కాస్త చూసుకుందాం. Check now. ఇప్పుడే చూసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు. Your breath goes out. మీ శ్వాస బయటికి పోతూ ఉంటుంది. If it doesn't come back, ఒకవేళ పోయిన ఊపిరి తిరిగి రానట్లయితే what will happen to you? ఏం సంభవిస్తుంది మీకు? Do you hear me? ఏమండి, వింటున్నారా నా మాటను? Your breath is in the nostril. మీ ఊపిరేమో మీ నాసికా రంధ్రంలో ఉంది. It goes out. అది బయటికి వెళుతుంది. I asked greatest scientific doctors. మరి శాస్త్రీయ సంబంధమైన గొప్ప వైద్యులను నేను ప్రశ్న అడిగాను. Said, when the breath goes out, do you have any idea to bring it back? ఏమండి, ఊపిరి ఒక్క మారు ముక్కులో నుండి బయటికి వెళితే మీరేమైనా తిరిగి తీసుకురాగలుగుతారా చేసి? Then they said, అప్పుడు వాళ్ళు అన్నారు, we have artificial ventilator. మాకు కృత్రిమమైన మరి శ్వాసనిచ్చే వెంటిలేటర్ పరికరం ఉందన్నారు. We'll put that man on the ventilator. మా మనుష్యుని వెంటిలేటర్ మీద పెడతామన్నారు. That ventilator machine lifts up his breast like that up and down. మరి ఆ వెంటిలేటర్ పరికరం చేసే పని ఏంటంటే అతని యొక్క ఛాతీ పైకి కిందికి ఎగిసేటట్టు చేస్తుంది. They wait for 2-3 days. వారు 2-3 రోజులు ఎదురు చూస్తారు. If the breath doesn't come back, ఆ శ్వాస తిరిగి రానట్లయితే they say sorry. ఏమండి, క్షమించండి. No medicine can bring back the breath. ఏ మందు మాకు కూడా పోయిన ఊపిరిని తీసుకొని రాజాలదు. They kept Sai Baba on ventilator for many days. మరి వెంటిలేటర్ మీద సాయిబాబాని ఎన్నో రోజులు పెట్టారు. Hearing that, I said, Sai Baba, you have gone, you cannot come back. అది విన్నప్పుడు నేను అన్నాను, ఓ సాయిబాబా, నీ పని అయిపోయింది, నీ వెన్నడు కూడా రానే రావన్నాను నేను. I said to several people, నేను అనేక మందితో ఈ విధంగా అన్నాను. what people said? ప్రజలేమంటున్నారు? Oh, he is in the sleep, meditation sleep. ఇదిగోనండి, ఆయన ధ్యాన ముద్రలో పడిపోయాడు. Tendulkar says he is my God. టెండూల్కర్ గారు అంటున్నాడు, ఈయనే నా దేవుడు. Highest man, Supreme God, Chief Justice Bhagavati says he is my God. భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయాధీశుడైన భగవత్ కూడా ఈయనే నా దేవుడు అని అంటున్నాడు. Satan blinded their eyes. సాతానుడు వారి మరి మనోనేత్రములను గుడ్డితనముతో నింపాడు. I am telling you the truth. మీకు నేను సత్యాన్ని చెబుతున్నాను. After your breath is gone, it doesn't come back. What is the use? మీ ముక్కు నుండి బయలువెళ్ళిన ఊపిరి తిరిగి రానట్లయితే మీరేం చేయగలరు? That is our life. అదే మన జీవితం అంటే. This truth you must tell the people. ఈ సత్యాన్ని నిశ్చయంగా మీరు ప్రజలకు వెల్లడి చేయాలి. You are a wind that's not going to come back. ఇదిగో నీవు ఒక గాలివాటము లాంటి వాడవే, వెళ్ళిపోతే తిరిగి రావు మరల. You are a shadow
In the morning it is a big shadow. ఉదయకాలాన చూస్తే పొడవైన నీడగా ఉంటుంది. By 10 o'clock it's become shorter. మరి 10 గంటలకల్లా అది తగ్గిపోతూ ఉంటుంది. But 12 o'clock no shadow. 12 గంటలకు చూస్తే అసలు నీడ జాడయే ఉండదు. That is life. అదేనండి జీవితం అంటే. So friends, we have to tell the people who are enjoying the wild olive. అందుకే స్నేహితులారా, అడవి ఒలీవ చెట్టు మీద సుఖాలను అనుభవిస్తున్న ప్రజలకు మనం ఇలాగా చెప్పాలి. Your life is not eternal. ఇదిగో నీ జీవితము శాశ్వతమైనది కానే కాదు. Your business will go away. నీ వ్యాపారం ఒకనాడు పోతుంది. Your name will go away. నీ పేరు పోతుంది. Your political power will go away. రాజకీయం యొక్క బలము తొలగిపోతుంది. You are a shadow. నీవు నీళ్లను పోలిన వాడవే. There is an eternal tree. ఇదిగో నిత్యత్వముతో కూడిన ఒక చెట్టు ఉన్నది. Instead of preaching that, he will preach blessing. దీన్ని బోధించడానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇక్కడ బోధించినట్లయితే You will be the greatest deceiver. మీరు మహా మోసకారులైన బోధకులు అవుతారు. God will ask the blood of those people from your hand. దేవుడు వారి రక్తాపరాధమును గూర్చిన విషయాన్ని మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాడు. You will be responsible for their blood. వారి రక్తానికి మీరే బాధ్యులవుతారు. James chapter 4 verse 13 and 14. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దామండి. James 4 13 and 14. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. 14 और एक बार पढ़ो. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. What is your life? మీ జీవితమేపాటిది. When we boil water, vapor, steam we see upon it. మనము నీళ్లు వేడి చేస్తున్న వేళ ఆవిరి లేగడం చూస్తాం మనం. After a while it disappears. కొంతసేపు అయిన తర్వాత ఆవిరి కనబడకుండా దృశ్యమవుతుంది. Our life is like that. మన జీవితం కూడా అచ్చంగా అలాగే ఉందండి. But God's plan is not that. దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. God created man according to image and likeness. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించాడు. But because of sin, his life has become a shadow. మరి పాపము చేసిన కారణాన్ని బట్టి అతని జీవితం నీడన పోలినదైపోయింది. His life has become like a vapor. అతని జీవితం ఒక ఆవిరి మాదిరిగా మారింది. But 2 Timothy chapter 1 verse 10 we read and close today. మరి ఈ రాత్రి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివి ముగిద్దామండి. 2 Timothy chapter 1 verse 10. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Here what Jesus brought, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏం తీసుకొని వచ్చాడు? Immortality. అమర్త్యతను, అక్షయతను తీసుకొని వచ్చాడు. Through the gospel, immortality. మరి సువార్త ద్వారా అక్షయతను ఆయన తీసుకొని వచ్చాడు. What you should tell the people? మీరు ప్రజలకు చెప్పవలసినది ఏమిటి? I am talking to the servants of God. నేను దేవుని సేవకులైన వారితో మాట్లాడుతున్నాను. What you should tell the people? ప్రజలకు మీరు చెప్పవలసినది ఏమిటి? Not healing. స్వస్థత గురించి కాదు.
not material blessing. మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలను గూర్చి కాదు. Tell them to count their number of days. వారితో చెప్పాల్సింది ఏమిటంటే మీ దినములేమిటో మీరు లెక్క పెట్టుకోండి. How soon you will have to go away. ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతారో తెలుసుకోండి. Your life is like a shadow. మీ జీవితము నీడను పోలినదై ఉన్నది. This is the truth. ఇదే సత్యం. You can tell people. ప్రజలకు మీరు ఇలాగ చెప్పొచ్చు. How many great people lived here? ఎంతమంది మహానుభావులు గొప్పవాళ్ళు ఈ భూమి మీద బ్రతికారు. How many great people lived in Andhra Pradesh? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది గొప్పవాళ్ళు జీవించారు. Where are they today? ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? They all gone. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. You will also go away. మీరు కూడా వెళ్ళిపోతారు. But there is one way to become immortal. కానీ అమర్త్యతను ధరించుకోవడానికి ఒక్కటే మార్గం ఉన్నది. There is a true olive నిజమైన ఒలీవ చెట్టు ఉన్నది. that has come from heaven. అది పరలోకము నుండి దిగి వచ్చినది. That has brought immortality. మరి ఆ చెట్టుకు అక్షయత ఉన్నది. So staying here, if you believe it, it will not help you. మరి అడవి ఒలీవ చెట్టు మీద ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచితే సరిపోదు. You hear that? వింటున్నారండి? Many people remain in the wild olive and believe the true olive. మరి అనేక మంది అడవి ఒలివ చెట్టు మీద ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. That will not help. అది ఏ మాత్రము సహాయపడదు. How many preachers understood that? ఎంతమంది బోధకులు దీన్ని అర్థం చేసుకున్నారు? From this wild olive, this branch has to be cut. ఇదిగో ఈ అడవి ఒలివ చెట్టు మీద నుండి నీవు నరకబడాలి. And then to be grafted to the true olive. ఆ పిదప నీవు నిజమైన ఒలివ చెట్టు యొక్క కొమ్మకు అంటు కట్టబడాలి. Then only immortality come in you. అప్పుడు మాత్రమే నీలోనికి అమర్త్యత ప్రవేశిస్తుంది. Believing will not do. నమ్మిక ఉంచడం మాత్రమే చాలదు. By believing you will get healing. మరి నమ్మిక ఉంచడం చేత ఎవరు స్వస్థపడతారు? You will get healing, you will get blessing. మీరు బాగవుతారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. But to get eternal life, కానీ నిత్యత్వం పొందుకోరు. you have to be cut from here. మీరు ఇక్కడ నుండి వేరు చేయబడవలసి ఉంది. And should be grafted to the true olive. ఆ తర్వాత నిజమైన అడవి ఒలీవ చెట్టుకు అంటు కట్టబడాలి. This is not an easy job. ఇది సులభ సాధ్యమైన పని కాదు. For that one has to die for his own self. మరి దాని కొరకై ఒక ఆయన తనంతట తానే మరణించవలసి ఉండింది. And he has to forsake all. మరి అతడు అన్నింటినీ త్యజించవలసి ఉండింది. Hear me? వింటున్నారండి? But what people want? ప్రజలకేం కావాలి మరి? Lord, allow me to remain here. ప్రభువా ఇక్కడే ఉండడానికి అనుమతి ఇవ్వు. Help me to enjoy all the material blessing. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా హాయిగా అనుభవించడానికి ఇవ్వు. Help me to get the love of my akka, amma, tata and all. ఓ అడవి ఒలీవ చెట్టు మీద అమ్మ ప్రేమ, అక్క ప్రేమ, తాత ప్రేమ, తండ్రి ప్రేమ పొందుకునే కృప దయచేయి. You have to tell them sorry. అలాంటి వారితో దయచేసి క్షమించండి అని చెప్పాలి. You tell them you have to cut off. ఇదిగో వారితో చెప్పండి మీరు ఇక్కడ నుండి వేరు చేయబడవలసిందే. If we have to get new life, మీరు నూతన జీవమును పొందుకోవాలనుకుంటే you have to forsake everything. మీకున్న సమస్తమును కూడా త్యజించాలి. We make gospel very cheap. మనము సువార్తను అతి చౌకబారుగా ఎంచుతాం. The Spirit of God tells me to share that and then close it. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చెప్పమని చెబుతున్నాడు కనుక లేఖన భాగాన్ని చదువుదాం. I may take 3 or 4 minutes more. ఇంకొక 3-4 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను నేను. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం Verse 44 read. 44 వచనాన్ని చదువుదామండి. Matthew chapter 13 verse 44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనమండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక ధనవంతుడు ఒక మనుషుడు దాన్ని కనుగొని చూచి
ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనెను. Here we find a man who found a peel in a field. He sold everything and bought that field. ఇక్కడ ఒక మనుషుడు పొలములో ముత్యమును కనుగొని దాన్ని చూచి తనకున్నదంతా కూడా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. Then 45 and 46. 45-46 వచనాలండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. Here we find a man after the peel. He saw that field and sold everything and bought it. చూడండి, ఇక్కడ మనుష్యుడు ముత్యమును చూచాడు. దాన్ని చూచిన వెంటనే తన కలిగిన సమస్తమును కూడా అమ్మేసి ఆ అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడు. Then come to chapter 19, verse 16 to 22. అలాగే 19వ అధ్యాయంలోనికి రండి. 16 to 22. 19, 16 to 22. 16వ వచనం నుండి 22 వచనాలండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. My dear friends, you know all of this scripture. నా ప్రియమైన స్నేహితులారా, మీకందరికీ కూడా ఈ లేఖన భాగాలు తెలుసు. Eternal life is not free. నిత్య జీవం అనేది ఉచితంగా ఇచ్చేది కాదు. Isaiah 55 verse 1 and 2. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Isaiah 55 1 and 2. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియక ఏ ద్రాక్షరసమును పాలను కొనుడి. Here many people think that the gospel, eternal life is free. ఇక్కడ అనేక మంది నిత్య జీవం అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది అనుకుంటారు. Here it says, though you do not have money, it says come. ఇక్కడ రాయబడిన మాటలు విన్నారు కదా, రూకలు లేకున్నా కూడా మరి కొనడానికి రండి అని పిలుస్తున్నాడు. Come, రండి. what you have to do? నీవు చేయాల్సిందేమిటి? Come and take it. వచ్చి తీసుకోవాలా? You have to buy. దాన్ని కొనాలి. To buy you have to give something. కొనడానికి నీవు కొంత ఇచ్చుకోవాలి. What you have to give? నీవు ఇవ్వాల్సిందేమిటి? All yourself. నీకున్న నీ స్వయం అంతటిని ఇవ్వాలి. Then only you will get eternal life. అప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని నీవు పొందుకోగలవు. How many preachers understood this? ఎంతమంది బోధకులు ఈ సంగతిని అర్థం చేసుకున్నారు? Eternal life is not free. నిత్య జీవం అనేది ఉచితముగా ఇవ్వబడేది కాదు. By money you cannot get it. డబ్బు ద్వారా దాన్ని పొందుకోలేవు. The costliest things in the whole universe is eternal life. మరి భూమండలం అంతటిలో అతి ఖరీదైనది ఏమిటంటే నిత్య జీవం అనేది. To buy that, దాన్ని కొనాలనుకుంటే you have to give your whole self.
నీకున్న నీ స్వయాన్నంతటిని కూడా అప్పగించవలసి ఉంటుంది. Understood? అర్థమైందండి? Unless you give your whole self, you won't get eternal life. నీకున్న నీ స్వయమంతటిని నీవు ఇవ్వనట్లయితే నిత్య జీవాన్ని మాత్రం అనుభవించలేవు. You have to buy eternal life. నీవు నిత్య జీవమును కొనవలసిందే. How? ఏ ప్రకారంగా? Rich or poor or anyone. ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనాను సరే, Give your whole self. నీకున్న స్వయమంతటిని సమర్పణ చేయి. I die for myself. నా కొరకు నేను చచ్చిపోతాను. I die for myself. నా స్వయం కొరకు నేను చస్తాను. Christ now lives in me. క్రీస్తే ఇప్పుడు నాలో నివసిస్తున్నాడు. Jesus, I die for you. యేసు, నేను నీ కొరకు చచ్చిపోతున్నాను. For that it has to be cut. దాని కోసం ఇక్కడ నరికివేయబడాలి. When it is cut, the life is gone. ఇక్కడ నరికివేయబడితే కింద నుండి వచ్చే జీవం అయిపోయినట్టే, ఇక Dead. చచ్చిపోయినట్టే. Then it is grafted here. ఆ తర్వాత ఇక్కడ అది అంటుకట్టబడింది. Then new life comes here. అప్పుడు నూతన జీవము దానిలోనికి వస్తుంది. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటాడు, I am dead to Christ. నేను క్రీస్తు కొరకు చచ్చినవాడు. Now Christ lives in me. ఇప్పుడు క్రీస్తే నాలో నివసించుతున్నాడు. Christ sees through my eye. క్రీస్తే నా కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Christ hears through my ear. క్రీస్తే నా చెవుల ద్వారా వింటున్నాడు. Christ speaks through my tongue. క్రీస్తే నా నాలుక ద్వారా మాట్లాడుతున్నాడు. Christ works with my hand. మరి క్రీస్తే నా చేతుల ద్వారా పనిచేస్తున్నాడు. Christ uses my feet to walk. మరి క్రీస్తే నా పాదములను నడవడానికి వాడుకుంటున్నాడు. That is new creation. అదే నూతన సృష్టి అంటే. That is only new creation. అది ఒక్కటే నూతన సృష్టి. That is not happening in you. అదే గనుక నీలో సంభవించినట్లయితే, Friend, you are still here. స్నేహితుడా, నీవింకా ఇక్కడనే ఉన్నావు. You may be baptized in water. బహుశా నీవు నీళ్ళలో బాప్తీసం తీసుకోవచ్చు. You may be speaking in tongue. మీరు బహుశా అన్య భాషలు మాట్లాడుతుండొచ్చు. But still you are here. అయినప్పటికీ ఇంకా ఇక్కడే ఉన్నారు. But when you are chopped off from here, కానీ ఎప్పుడైతే ఇక్కడ నుండి మీరు నరికివేయబడతారో, you have become a new creature. అప్పుడే మీరు నూతన సృష్టిగా మారుతారు. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటున్నారు, those who are in Christ is a new creature. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అయి ఉన్నాడు. This branch is transformed completely. ఇదిగో ఈ కొమ్మ ఇక్కడ నుండి పూర్తిగా అక్కడికి చేరుకుంది. For that you have to die. దాని కోసం నీకు నీవే చావాలి. You have to die. నీవు చావవలసిందే. Without dying it is not possible. చావకుండా ఇది సాధ్యము కానే కాదు. Unless you are cut off it is not possible. నీవు నరకబడనంత వరకు ఇది సాధ్యమే కాదు. Pray. ప్రార్థన చేయండి. Let us sit and pray for a while and then we'll close. కూర్చొని ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. I am going to sit here and pray. నేను కూడా అక్కడ కూర్చోబోతున్నాను ప్రార్థన చేయడానికి. Nobody worry about food and time. ఎవరు కూడా మరి భోజనం కొరకు పరిగెత్తడానికి తొందరపడకండి. I am also going to sit down here. నేను కూడా నేల మీద కూర్చోబోతున్నాను. Now Holy Spirit is going to lead. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపించబోతున్నాడు. Holy Spirit is the leader now. పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు నాయకుడు.
Listen, servants of God. దేవుని సేవకులారా వినండి. The Lord says, whatever shortcoming happened in their ministry, I am ready to forgive them completely. ప్రభువు సెలవిస్తున్నది ఏమిటంటే, పరిచర్యలో కలిగిన కొదువలు కొరతలన్నిటినీ నేను క్షమించబోతున్నాను అంటున్నాడు. Completely. సంపూర్ణంగా క్షమిస్తానంట. And I want to give them a new anointing. వారికి ఒక నూతన అభిషేకం నేను ఇస్తానంటున్నాడు. Receive it. పొందుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు ప్రభువా, స్తోత్రులు నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా ప్రభువానికి స్తోత్రులు చెల్లిస్తున్నా తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభువా, మీ దాసులు నిలబెట్టి మీరిచ్చిన వాక్యం కొరకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘాలకు ఏది అవసరమో, సేవకులకు ఏది అవసరమో, నాకు ఏది అవసరమో ప్రభువా, నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి నాయన. దేవా, సత్యము కొరకు పోరాడువారుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, హల్లెలూయా. ఆ అడవ ఒలివి చెట్టును మమ్మల్ని నరికినందుకు ప్రభువా తండ్రి, నీతో అంటుగట్టమనేందుకు వందనాలు ప్రభువా. నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. నీలో ఉన్న జీవాన్ని మేము పొంది అనుభవించే వారు మమ్మల్ని సిద్ధపరుస్తున్నా ప్రభువా. ఇంత మాత్రం కాదు, మేము ప్రభువా సత్యం కొరకై పోరాడి, సత్యం కొరకు నిలబడి, నీ వాక్యం నిలబడి, నీ వాక్యం ప్రకటించేవారుగా మమ్మల్ని ఇంకా కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ప్రభువా, దీవులను కాదు ప్రభువా. నీ కొరకై మేము సిలువేయబడాలి, నీ కొరకై మేము చంపబడాలి, నీ కొరకై మేము జీవించాలి ప్రభువా. శరీరాశలు, శరీర కోరికలు, శరీరిచ్చలు, ఆహం అన్నీ కూడా సామాలు ప్రభువా. నీవే మాలో జీవించాలి, నేను మీ కొరకై జీవించాలి తండ్రి నాయనా. మేము తప్ప ఇంకెవరు తండ్రి. నీకు వందనాలు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు, నిన్ను స్తుతిస్తున్నావు, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దాసుల సమయలు గారిని బట్టి నీకు వందనాలు. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. దేవా, ఏదైతే దేని కొరకు ఆయన అభిషేకించేవో, శక్తితో నింపేవో, వాక్యంతో సువార్త నింపేవో, దాని కొరకే జీవించే సేవకుని మా కొరకే మా మధ్యలో ఉంచినందుకు నాయన నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. ఘనత, మహిమ, ప్రభావం పొందని సేవకులందరినీ, కూడిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులుగా రేపు ఉదయం సాయంత్రం కోట నడిపించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెలా మనందరి సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.